శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు కేవలం ఈ ఒక్క వారం మాత్రమే శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇంతకాలంగా మీరు చేస్తున్నటువంటి కృషికి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఏదైనా ఈ ఒక్క వారం రోజుల్లోనే రావాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఒక కొత్త ఇండస్ట్రీకో కొత్త వ్యాపారానికో లైసెన్సులు అప్లై చేసి ఉన్నా, లేదంటే మీ యొక్క వ్యాపార అవసరాలకు అధిక మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తున్నా, అవి ఈ సమయంలో మీకు సహకరించే అవకాశం ఉంటుంది. మరి దాని తర్వాత ఏమవుతుందంటే ఈ వారం తర్వాత శని మీకు 12వ స్థానంలో ప్రవేశించి ఏలినాటి శని ప్రారంభ సూచికగా మీరు ఏదైనా ఒక పెద్ద మొత్తంలో ఖర్చు లాంటిది వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటే ముఖ్యంగా ఒక గృహ నిర్మాణం కానీ, లేదంటే ఒక వివాహం కానీ, లేదంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడం వల్ల తర్వాత దాని ప్రతిఫలం మీరు పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీరు చేసే ప్రయత్నాలు ఈ వారంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీకు వారసత్వ సంపదగా మీ తాతగారు సంబంధించిన ఆస్తి ఏమైనా మీకు రావాల్సి ఉన్నా, పదవి లాంటిది ఏమైనా రావాల్సి ఉన్నా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఒక చివరి ప్రయత్నంగా ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ఆశయాలు నెరవేరే అవకాశం ఉన్నది. ఇక మనకి 4 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం, అయితే చాలా కాలంగా అక్కడ రాహుగ్రహం మీకు తిష్టవేసి ఇంచుమించుగా మరికొద్ది రోజుల్లో 11వ స్థానానికి వెళ్ళబోతూ మనకి 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏదైనా మీ చేత ఒక పెద్ద పెట్టుబడులు పెట్టించడం, అలాగే నమ్మక ద్రోహం జరగడం, అత్యాశకు వెళ్ళడం వల్ల ఏదో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ కొంతకాలంగా మీకు జరుగుతూ వచ్చాయి. ఎప్పటికైనా ఇంకా కొద్దిగా దాని నుంచి బయటపడి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందో, ఒకరికి అప్పిచ్చే ముందో, ఏదైనా ఒక వ్యసనాలకి ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే శని వెళ్ళిపోయే ముందు ఎలాగైతే మంచి చేస్తూ ఉంటాడో, రాహు వెళ్ళిపోయే ముందు ఏం చేస్తాడంటే మొత్తం టోటల్ పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే మరి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. ఎవరైతే ఈ మేషరాశిలో ఉన్నవాళ్ళు అక్రమంగా ధనార్జన చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా ఒక పనిష్మెంట్ రావడం కానీ, అంటే పెద్ద మొత్తంలో ఈడీ లాంటి రైట్స్ జరిగి మీకు ఏదైనా ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు వగైరా చెల్లించడం, అలాగే మీ యొక్క రహస్యాలు, మీ యొక్క ఆదాయ విషయాలు చాలా వరకు గోప్యంగా ఉండడం మంచిది. అంటే మీ యొక్క స్టాఫ్కి కానీ, మీ అనుచరులకు కానీ, మీ ప్రత్యర్థులకు కానీ మీ యొక్క ఆదాయ వ్యయాలు తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇక ఫేవర్గా ఉన్న విషయం ఏంటంటే మిగతా 3 గ్రహాలు రవి, బుధ, శుక్రగ్రహాలు 12వ స్థాన సంచారం వల్ల ఏంటంటే శుక్రగ్రహ సంచారం శుభకార్యాలకి, మంచి కార్యక్రమాలకి, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు ధనాన్ని వెచ్చిస్తారు. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఈ వారంలో చాలా విలువైనటువంటి ఆభరణాలు, డైమండ్స్ లాంటి విలువైన వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల యొక్క చదువు కొరకు, గృహంలో కావలసినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లాంటివి చాలా వరకు సమకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి మీ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతంలో విద్య కొరకు కానీ, ఉపాధి కొరకు కానీ వెళ్ళే విషయంలో మీ పిల్లల అభివృద్ధి కొరకు, వారి అవసరాల కొరకు ఎక్కువ ధనం వ్యయం చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా మేషరాశి వారికి ఎక్కువ 80% ఇలాంటి ఇన్వెస్ట్మెంటు ఖర్చులే ఉంటుంటాయి. కాబట్టి దానికి తగు విధంగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఇప్పుడు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు ఫ్యూచర్లో మీకు లాభంగా వచ్చే అవకాశం ఉంది. బట్ మధ్యలో కొంత ఇబ్బంది తప్పదు. బట్ ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ మీకు ఈ సమయంలో బాగా కలిసి వచ్చే అవకాశంగా ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 23 నుంచి 29 మధ్యలో
జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు చాలా వరకు వృషభ రాశి వారికి లాభస్థానంలో ఒక్కొక్క గ్రహం ప్రవేశించే కొద్దీ వీరి యొక్క అదృష్టం ఆదాయ మార్గాలు చాలా పెరుగుతూ రావడం జరిగింది. అసలే ప్రస్తుతం రాశి అందున్నటువంటి గురు భగవానుడు చాలా వరకు ఈ రాశి వారికి మంచి మార్గంలో నడిచే విధంగా మంచి ఆలోచనలు వస్తూ మంచిగా సంపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ఆలోచన సరళిలో చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మంచి గోల్ పెట్టుకొని ఫ్యూచర్లో మీరు ఏదైనా ఒక ఉన్నత విద్యలో ప్రవేశిస్తే దాని ప్రవేశం కొరకు తగినటువంటి బలం ఈ సమయంలో చేకూరే అవకాశం ఉంది. ఎక్కువగా ఎవరైతే ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో ఉన్నటువంటి విద్యార్థులు మెడికల్ లాంటి కోర్సులో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తుంది. గతంలో ఒకసారి ప్రయత్నం చేసి మరలా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సమయం ఖచ్చితంగా మీకు ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా కష్టపడితే మీరు అనుకున్నటువంటి గమ్యం ఈజీగా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక లాభస్థానంలో రాష్ట్రాధిపతి శుక్రుడు షష్టాధిపతిగా ప్రవేశించడం వల్ల ఏదైనా ఒక కుటుంబ అవసరాలకో వ్యాపార అవసరాలకో ఆర్థికపరమైనటువంటి సహకారం మీకు లభించే అవకాశం ఉంది. అది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీకు దగ్గర బంధువులు అంటే మేనత్తలు లేదంటే మేనమామ మీ మదర్ యొక్క బంధువుల రూపంలో వారి ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికార హోదా కలిగినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారు మీ యొక్క అభివృద్ధికి ఏదో విధంగా వాళ్ళు సహకరించే అవకాశం ఉన్నది. ఇక బుధుడు ధన పంచమాధిపతిగా లాభస్థితిలో సంచారం వల్ల మీరు ఏదైనా ఈ సమయంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీ పరీక్ష రాసినా కంపల్సరిగా విజయం లభిస్తుంది. ప్రస్తుతానికి మీకు ఏ విధమైనటువంటి అర్హత ఉన్నా లేకపోయినా మీరు చేసే ప్రయత్నంలో మీకు ఖచ్చితంగా ఈ భగవంతుడి సహకారంతో ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధ రవి గ్రహాలు అలాగే ముఖ్యంగా మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడినటువంటి చతుర్థ పంచమాధిపతులు అంటే రవి ప్లస్ బుధుడు లక్ష్మీనారాయణ యోగం అని ఒక అద్భుత యోగం ఏర్పడింది. ఈ కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఎలా ఉంటుందంటే అటు రాజయోగం ఏర్పడుతుంది, అటు ధనయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కలిసి మీకు సహజంగా లాభస్థానంలో మీకు ఉండడం వల్ల చాలా వరకు విదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కానీ అలాగే మీ తల్లిగారి తరపు బంధువుల వల్ల కానీ మీకు ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటు విద్యలో ఉన్నత విద్య కొరకు కానీ ఉన్నత ఉద్యోగాల కొరకు కానీ లేదంటే ఏదన్నా స్థిరాస్తి కొరకు కానీ ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఆ స్థిరాస్తి కొనుగోలుకి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం కూడా సంపూర్ణంగా మీకు అటు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దగ్గర బంధువుల నుంచి కూడా లభించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క ప్రయత్నం కొంతవరకు మరి జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కొంతవరకు మీకు సహకరించడానికి బలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా మంచి ప్రయత్నం అన్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రయత్నం కన్నా ఇంకా కొద్ది రోజుల్లో అంటే వచ్చే వారం నుంచి మీకు యోగకారకుడైనటువంటి శని భగవానుడు కూడా లాభస్థానంలోకి రావడం వల్ల చాలా వరకు మీ యొక్క పనులు ఇంకా వేగవంతంగా చాలా విజయంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా వృషభ రాశి వారికి రోజు రోజుకి వారి యొక్క అదృష్ట శాతం పెరుగుతుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఇంచుమించు ఈ వారం అంతా కూడా కుజగ్రహ సంచారం రాశి అందే ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు చాలా వేగంగా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక కాంపిటేటివ్ సంబంధించినది ఏ పోటీ అయినా అవ్వచ్చు, దాంట్లో కంపల్సరీగా మీరు
విజయం సాధించే అవకాశం ఉంది. చాలా వరకు ఫిజికల్ ఫిట్నెస్ లాంటి కోర్సులు నేర్చుకున్న వారికి కానీ ప్రతిరోజు ఫిట్నెస్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఇంకా సులభంగా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతుంటాయి. ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు చాలా వరకు మీకు సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్నవారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారికి విజయం చాలా సునాయాసంగా కాన్ఫిడెన్స్గా వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగం మారాలనే ఆలోచన ఉన్నవారికి కంప్లీట్గా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభిస్తే అతి తొందరలోనే మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మారడం, అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటుగా ఏదైనా అదనంగా మీరు ధనం సంపాదించే మార్గాలు అన్వేషిస్తుంటే అది కూడా చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది. సో ఏదైనా ప్రయత్నం చేయడమే ఆలస్యం తప్ప దాని ఫలితం మాత్రం కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఎక్కువగా మీకు ఈ గురుగ్రహ సంచారం 12వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో కొన్ని ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, మంచి కార్యక్రమాల కొరకు అంటే పిల్లల చదువు, పెద్దవారి యొక్క పుణ్యక్షేత్రాలు, ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించే విధంగా మీరు మీ యొక్క సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఒక మంచి విలువైనటువంటి మంచి ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే ఫ్యూచర్లో మీ యొక్క అవసరాలకు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, అలాగే ప్రస్తుతం ఈ సమ్మర్ కాబట్టి మరి ఏదైనా ఏసీ లాంటివి, ఫ్రిడ్జ్ లాంటివి సౌకర్యాలను కలిగించే వస్తువులు కూడా సమకూర్చుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక దశమ స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శుక్రగ్రహం అక్కడ ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మరి మిథున రాశి వారికి పంచమ స్థానాధిపతిగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీ యొక్క హ్యాబీస్కి తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మీడియా, టీవీ రంగాల్లో కానీ సినిమా రంగంలో కానీ ఉన్నారో వారికి కంపల్సరీగా మంచి గుర్తింపు వస్తుంది. మీరు తయారు చేయనటువంటి ప్రాజెక్టు ఒకేసారి వెలుగులోకి రావడం వల్ల మీకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి, మీ రెమ్యునేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ మిథున రాశి వారు ఈ మీడియా రంగంలో న్యూస్ యాంకర్లు గాను, న్యూస్ రీడర్లు గాను ఈ విధంగా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి కంపల్సరీగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంది. సో అన్ని యాంగిల్స్ కూడా ఈ రాశివారు వృత్తి మారడానికి ఇండికేట్ చేస్తాం. అందులో ఒకటేంటంటే తృతీయాధిపతిగా రవి దశమ స్థితి, వ్యయాధిపతిగా శుక్రుడు దశమ స్థితి, మరి అది తొందరలో అష్టమాధిపతి శని దశమస్థాన ప్రవేశం, ఇవన్నీ కూడా మరి ఈ రాశి వారికి వృత్తిపరంగా అనూహ్యంగా చేంజ్ రావడం, అలాగే మీ యొక్క వేతనం కానీ, ఆదాయం కానీ, రెమ్యునేషన్ కానీ కంపల్సరీగా గతంలో సంపాదించిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. అది మీకు చాలా వరకు సంతృప్తినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీలో ఉన్నటువంటి ప్రతిభను నిరూపించుకోవడానికి, మీలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకోవడానికి ఇది సరైన సమయంగా భావించి మీ ప్రయత్నం అన్నది అతి తొందరగా చేస్తే దాని ఫలితం కూడా మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు చాలా కాలంగా అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఈ వారం నుంచి శాశ్వతంగా దాని నుంచి బయటపడబోతున్నారు. దీనివలన మీకు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు, ఏమైనా కోర్టు తీర్పులు కానీ, పెద్ద మొత్తంలో మీకు ఏమైనా ధనం రావాల్సి ఉన్నా, ఆగిపోయి ఉన్నా మీకు అనుకూలంగా వచ్చి ఇంతకాలం ఏవైతే మీకు ఆగిపోయాయో అటు మీ యొక్క ప్రమోషన్ కానీ, ఏదైనా న్యాయస్థానంలో తీర్పు కానీ, మనకి రావాల్సినటువంటి ఆస్తి కానీ ఆగిపోయి ఉంటే కంపల్సరిగా ఈ వారంలో
అవి మీకు ఫేవర్గా మారి ఏదైనా మీకు అపవాదులు కోర్టు సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడడం 100% జరుగుతుంది. ఇక స్వేచ్ఛగా హాయిగా మీ యొక్క కార్యక్రమాలు మీరు నిర్వహించుకునే విధంగా మీకు శని భగవానుడు స్వేచ్ఛని కల్పించబోతున్నాడు. దాని ప్రభావంతో లాభస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు చాలా వరకు మీకు అనూహ్యంగా మీకు ఏదైనా ఒక సంపద, కొత్తగా ఉద్యోగమో లేదంటే ఆగిపోయినటువంటి ఉద్యోగం రావడం కానీ, పోగొట్టుకున్న ఉద్యోగం రావడం కానీ, ఆగిపోయినటువంటి బెనిఫిట్స్ తిరిగి రావడం కానీ, లంసంగా ఎక్కువ మొత్తంలో మీకు ఈ విధమైనటువంటి ఆదాయం, కొన్ని శుభవార్తలు మీరు ఈ వారంలో వినడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి, వారికి జరిగినటువంటి ఇంప్రూవ్మెంట్ అంతా కూడా మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగించే అంశంగా ఉంది. ఇక వ్యయస్థానంలో కుజగ్రహ ప్రభావం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంది. అది పిల్లల యొక్క చదువు కొరకు కానీ, వారి యొక్క వివాహాల కొరకు కానీ, లేదంటే ఏదన్నా వ్యాపార అభివృద్ధి కొరకు ఒక స్థిరాస్తి కొనడానికో కొంత ధనాన్ని వ్యయం చేయవలసి ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అలాగే చాలా వరకు మీ యొక్క తోబుట్టువులకి, తోడబుట్టిన వారికి, అన్నదమ్ములకు కూడా వారి వారి యొక్క అవసరానికి మీరు ఏదో విధంగా కంపల్సరీగా సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి 4 గ్రహాల కూటమి, అందులో ముఖ్యంగా ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి సూర్య భగవానుడు భాగ్యస్థానంలో సంచరించడం, భాగ్యస్థానం అందే బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఉన్నత స్థాయి ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపు కానీ, ప్రభుత్వ అవార్డు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపు జరగబోయే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సంపూర్ణంగా మీరు విజయం సాధించే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీకు ఏదైనా ప్రభుత్వ పథకం కానీ, ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ పొందే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి గుర్తింపు, గౌరవం పెరిగే అవకాశం ఉంది. వారికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పదవి కానీ రావడం వల్ల టెంపరీగా మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. దాని ద్వారా వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు కూడా బాగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ బుధగ్రహం భాగ్యస్థాన సంచారం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ మీకు మీ యొక్క అర్హతను బట్టి ఒక మంచి కాలేజీలో సీట్ లభించడం కానీ, ఉన్నత విద్యలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఎక్కువగా ఈ మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షల్లో చాలా వరకు ఈ రాశివారు విజయ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకొని ధైర్యంతో మీ యొక్క ఎగ్జామ్స్ ఇవ్వడం వల్ల ఆ రిజల్ట్ కూడా మీకు ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు చాలా గ్రహాలు ఒకటిగా అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల రోజుకి ఈ సింహరాశి వారి యొక్క సమస్యలు ఎక్కువ అవడం జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతిదీ ఒక చిక్కుముడిగా కనబడుతుంటుంది. ప్రతి సమస్య ఏదో విధంగా సాల్వ్ చేయాలనే తపన కూడా కలుగుతూ ఉంటుంది. ఇది చాలా అసహనానికి, ఇబ్బందికి కూడా కారణమవుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉచ్చలోకి రావడం వల్ల అనూహ్యంగా మీకు వృత్తిలో డబల్ ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క బాధ్యతలతో పాటు మీ యొక్క ఆదాయం, గౌరవం, గుర్తింపు కూడా
పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా ఒక పరిశోధనా రంగంలో కానీ డాక్టరేటు పిహెచ్డి లాంటివి సాధించాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఇంతకాలంగా మరుగుడు పడిపోయినటువంటి బయటికి రానటువంటి మీ యొక్క విద్య ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గుర్తింపు ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ఒక పిహెచ్డియో ఒక డాక్టరేటో రావడం వల్ల కానీ, లేదా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్లో రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో మంచి ఫలితం రావడం వల్ల ఒకేసారి అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క తెలివితేటలు చాలా వరకు బయటకు వస్తాయి. ఈ సందర్భంలో మీరు ప్రతి విషయాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రయత్నం చేయడం వల్ల ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారి ఎవరూ ఊహించని విధంగా ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. తద్వారా అనూహ్యంగా గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అందరూ మీరు ఫెయిల్ అయిపోయారు, మీ వల్ల ఏమీ అవడం లేదు, చాలా వరకు అన్ని రకాలుగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఫెయిలియర్ అనుకున్న వారికి ఒకేసారి మీ యొక్క అభివృద్ధి వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మీరు మీ యొక్క ప్రతిభని చాటుకొని పోగొట్టుకున్నటువంటి మీ యొక్క సంపద అనొచ్చు, తెలివితేటలు అనొచ్చు, వైభవం అనొచ్చు, తిరిగి పొందే అవకాశం ఉండే విధంగా ఈ అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు మనం ఒకటి ఊహిస్తే వేరొకటి తలచి అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది. అంటే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పదవి మీ యొక్క శ్రీమతికో లేదంటే మీ యొక్క కుమార్తెకో వచ్చే అవకాశం ఉంది. అంటే పదవి ఎలాగ వచ్చినప్పుడు కూడా అది మీ కుటుంబ సభ్యులకి రావడం అన్నది ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం. ఈ రాశి వారికి ఈ అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి వల్ల, అంటే ఇప్పుడున్నటువంటి 4 గ్రహాల వల్ల రేపు మళ్ళీ సాటర్న్ ప్రవేశించాక మొత్తం సీన్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు వేరే విధంగా ఉన్న పదవికి ఇబ్బంది కలగడం కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న పదవికి రాజీనామా చేయడం కానీ, మానివేయడం కానీ అప్పుడు అవి జరగవచ్చు. కానీ ఇప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ కుజుడు 11వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసంతో, మీ యొక్క రక్త సంబంధీకుల సహకారంతో కంప్లీట్గా ఏ విషయాన్నైనా మీకు పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో మీ యొక్క స్థిరాస్తుల విలువ పెరగడం జరుగుతుంది. సంఘంలో మీ యొక్క నేమ్ అది పెరుగుతుంది. అలాగే మీ యొక్క జనబలం పెరగడం వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని టచ్ అయినాకి భయపడే విధంగా మీ స్థితి కనబడే అవకాశం ఉన్నది. ఇక గురువు యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబంపై ఉండడం వల్ల మీకన్నా మీ కుటుంబ శ్రేయస్సు ఇంపార్టెంట్గా మీరు భావిస్తారు. అలాగే వారికి మీకన్నా గొప్ప పదవులు కానీ పేరు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో ఏదైనా ఒక రాశి వారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహం బలంగా నిలబడి ఆ వారం అంతా కూడా జాతకుడి యొక్క అభివృద్ధికి సహాయపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా లాభస్థానంలోకి వచ్చినటువంటి గ్రహాలు జాతకుడికి ఆర్థికపరమైనటువంటి విషయాల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దశమ స్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు అది అటు ఆదాయంతో పాటుగా వృత్తిలో అభివృద్ధిని, మార్పుల్ని, అంటే మనం చేయవలసినటువంటి కర్మని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి దశమ స్థానంలోకి ఈ వారం అంతా కూడా కుజగ్రహ సంచారం దిగ్బలుడై ఉండడం జరుగుతుంది. అంటే దిగ్బలుడు అంటే దశమ స్థానంలో 2 గ్రహాలు దిగ్బలం పొందుతూ ఉంటాయి. అది ఒకటి రవి, ఒకటి కుజ. అంటే మనకి దశమ స్థానంలో ఒక ఉచ్చగ్రహం ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితం ఈ కుజగ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు చతుర్థ దృష్టితో రాశిని వీక్షించడం వలన మీరు వృత్తిలో చాలా నిజాయితీగా, క్రమశిక్షణగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే చేసే కార్యక్రమాలు ఎదుటివాడికి ఇబ్బంది కలిగే విధంగా, నష్టపరిచే విధంగా కూడా కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా వృత్తిలో మీరు నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అది మిగతా వారికి ఇబ్బందికరంగా ఉండే సూచనలు ఉన్నాయి. అంటే ఏదేమైనప్పటికీ కూడా వృత్తిలో మీరు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశం ఉంది.
కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో ఇబ్బంది రావడం కానీ, ఉద్యోగంలో బ్లేమ్స్ రావడం కానీ, టెంపరీగా మీరు ఉద్యోగానికి సెలవు పెట్టడం కానీ, కొంతమందికి ఉద్యోగంలో ఏదైనా అపవాదు ఇబ్బంది కలిపి టెంపరీగా ఉద్యోగాన్ని వదిలివేసే పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది. అయితే ఏంటంటే గురువు యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా మరి రాశిని వీక్షించడం వల్ల మరి ఎటువంటి చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా, వృత్తిలో ఎంత గొప్ప అభండాలు వచ్చినా మీ యొక్క అధికారి కానీ మీ యజమాని కానీ దాని నుంచి మీరు బయటపడే విధంగా మిమ్మల్ని సర్వదా ఒక కన్నేసి మీ మీద ఉంచి మిమ్మల్ని హెల్ప్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. గతంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం మీకు వృత్తిలో సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తిలో తప్పనిసరిగా కొన్ని నెగిటివ్ మార్పులు రాబోతున్నాయి. దానికి సిద్ధంగా ఉంటే దాని తర్వాత మళ్ళీ మీరు మంచి ఫలితాన్ని పొందే సూచనలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా గత 2.5 సంవత్సరాలుగా మీకు అనుకూలమైనటువంటి స్థితిలో మీకు సర్వ విధాలా కూడా వృత్తిలో రక్షిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఈ వారం చివరి నుంచి సప్తమ స్థానంలోకి మారడం వల్ల దాని తర్వాత ఆటోమేటిక్గా గతంలో చేసినటువంటి వృత్తిలో పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావచ్చు. కాబట్టి బట్ ఏదైనా ఒకసారి మీరు రివ్యూ చేసుకొని వృత్తిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి సరిదిద్దుకోవడం చాలా వరకు ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాల్లో శుక్రుడు ధన భాగ్యాధిపతిగా సప్తమ స్థాన సంచారం వల్ల సప్తమ భాగ్యాధిపతుల యొక్క పరివర్తన, ముఖ్యంగా శుక్రుడు వక్రగమన స్థితి, ఇవన్నీ ఈ రాశి వారికి వివాహ విషయంలో ఒక గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు మీరు అనుకున్నటువంటి వివాహం కాకుండా సడన్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మారి మీ వివాహం అయితే అనుకున్న టైంకి జరుగుతుంది. బట్ కానీ ఇక్కడ వధువు కానీ వరుడు కానీ మారి మీ యొక్క వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే సడన్గా చేంజ్ అవుతూ ఉంటారు. అప్పటిదాకా మీరు ఏదో ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు సడన్గా పెద్దలు కూర్చుని వివాహానికి వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వివాహం ద్వారా మీరు కంపల్సరీగా లాభం పొందుతూ ఉంటారు. సప్తమాధిపతి భాగ్యంలో ఉండడం, భాగ్యాధిపతి సప్తంలో ఉండడం, ఈ సమయంలో మీకు జరిగినటువంటి వివాహం చాలా వరకు మీకు భవిష్యత్తులో చాలా ఇంప్రూవ్మెంట్ని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో వివాహానికి అంత అనుకూలం కాదు. ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్ర మౌఢ్యంలో ఉండడం వల్ల అటు వివాహానికి కానీ నిశ్చితార్థానికి కానీ ప్రేమికులిద్దరూ పెళ్లి విషయంలో నిర్ణయానికి రావడానికి కానీ ఇది అంత అనుకూలమైన సమయం అయితే కాదు. పరస్పరంగా జాతకంలో ఇండికేషన్. బట్ ఎనీహో మళ్ళీ ఉగాది తర్వాత మరి ఈ వివాహ ప్రయత్నాలు, ఈ ఒప్పందాలు లాంటివి చేసుకుంటే అవి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితి మీకు ఉగాది తర్వాత కూడా కొంతకాలం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏదైనా వివాహ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ఒప్పందాలు మరి ఉగాది తర్వాత తీసుకుంటే మంచిది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు తులారాశి వారికి మరి ఈ వారంలో ధనాన్నిచ్చే ఏకైక గ్రహం కుజగ్రహం. భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారికి వ్యక్తిగతంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలతో వారిలో ఉన్నటువంటి టాలెంట్కి అనుగుణంగా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇటు రియల్ ఎస్టేటు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణ సమస్యలు, అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అన్ని రకాల ట్యాక్సులు, పన్నులు వగైరా వగైరా మరి ఈ వారంలో మీరు చాలా వరకు క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక స్థిరాస్తితో, భూమో, ఒక యంత్రం లాంటిదో కొనుక్కునే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. మరి కొంతమంది ఒక బిజినెస్ ట్రిప్గా ఏదైనా ఒక విదేశంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ రంగాన్ని పరిశీలించి కొత్త వ్యాపారానికి కొన్ని కొత్త అగ్రిమెంట్లు కూడా చేసుకొని మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కొత్త అగ్రిమెంట్ చేసుకుంటారు.
కొత్త పరిచయాలు కలుగుతాయి, కొత్త కాంట్రాక్టులు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్ఛలో ఉండడం వల్ల బాగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, అలాగే ప్రభుత్వ అధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ కొన్ని విరోధాలు మీకు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఈ ప్రత్యర్థి వర్గం వారు మీపై విజయం సాధించాలని, మిమ్మల్ని ఏదో విధంగా అణగదొక్కాలనే ప్రయత్నం చాలా వరకు జరుగుతుంది. అయితే అంతిమ విజయం మీకే వచ్చినప్పటికీ కూడా కొన్ని నిందలు, అపవాదులు రావాల్సి ఉంటుంది. చాలా కాలంగా ఆత్మీయులుగా ఉన్నటువంటి వారు మీకు దూరం అవ్వడం, మీకు ఎగ్నెస్ట్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ విజయం మీకు వచ్చినప్పటికి కూడా మీతో పోటీ పడిన వారు చాలా వరకు మీతో శత్రుత్వం పెంచుకొని ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ రాశివారు స్త్రీలతో విరోధం తెచ్చుకోకుండా ఉంటే మంచిది. ఇక మరి ఈ వారం చివరిగా మీకు 5వ స్థానంలో శని భగవానుడు ఈ ఒక్క వారమే ఉంటాడు కాబట్టి, మరి ఈ వారంలో మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతకాలం వాయిదా వేసుకొని వచ్చే వారంలో నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప, ఈ వారం ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా అది ఇంచుమించుగా జరిగే అవకాశాలు లేదు. కాబట్టి సాధ్యమైనందుకు నిర్ణయాలు వచ్చే వారానికి వాయిదా వేయడం మంచిది. మరి చాలా అనవసర ఖర్చులు, వేస్ట్ ఖర్చులు చాలా వరకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఎవరో ఏదో చేస్తామని, మిమ్మల్ని ఏదో ఆపద నుంచి బయటపడవేస్తామని, మీకు కొత్త అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపి మరి కొంతమంది, అది జ్యోతిష్కులు అవ్వచ్చు, రాజగురువులు అవ్వచ్చు, వేరే గురువులు అవ్వచ్చు, వారిని నమ్మడం వల్ల వారు చాలా మొత్తంలో మిమ్మల్ని ఖర్చు పెట్టించి ఈ విధంగా మిమ్మల్ని అప్పులు పాలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదన్నా ఒక పెద్దవారంటే ఈ శాస్త్రంలో ఏదైనా తంత్రశాస్త్రంలో ఉన్నవాళ్ళు, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో మీతో ఏదన్నా ఖర్చు పెట్టే కార్యక్రమాలు చేసే ప్రయత్నం జరుగుతుంటే చాలా వరకు దాన్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఏదైనా ఒక పరిహారం అన్నది మన స్థాయికి మించి ఉండాలి. అంటే అందుకే శక్తి కొలది అంటాడు. ఒక వ్రతం చేసినా, ఒకటి చేసినా మీ దానం అన్నది, మీ పూజ అన్నది శక్తి కొలది. అంటే మీకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకే చేయాలి తప్ప అటు మీ తహాతకు మించి చేసినా దానివల్ల ఫలితం ఉండదు. అలాగే మీరు మంచి పొజిషన్లో ఉండి ఏదో తూతూ మంత్రంగా కావించినా కూడా దాని ఫలితం ఉండదు. కాబట్టి ఏదైనా మీ శక్తి కొలది ఏదైనా పరిహారం చేయదలుచుకుంటే చేయండి. దాన్ని బట్టి మీకు రావాల్సినటువంటి పుణ్యం ఎలాగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా అతి తొందరలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మీకు రాబోతుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి పరిశీలించినప్పుడు, మరి ఈ రాశి వారికి ఈ వారంలో పర్టికులర్గా కుజగ్రహం 8వ స్థాన సంచారం. ఇది చాలా వరకు జాతకుడికి ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది. అది ఏదైనా మీరు ఒక స్థిరాస్తి కొనే విషయంలో కానీ, లేదంటే మీ యొక్క పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆస్తి పంపకాల విషయంలో కొన్ని సర్దుబాట్లు, కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా ఈ వారంలో మీకు మీ యొక్క రక్త సంబంధీకుల వల్ల దాయాదులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, భూముల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చివరికి మీకు అది లాభసాటిగానే ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మరి ఘర్షణ వాతావరణం, గొడవలు వాటికి వెళ్లకుండా చాలా వరకు సామరస్యంగానే మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. మీరంత ఎమోషన్కి, ఎంత కోపానికి గురైతే మీకు అంత నష్టం అని గమనించి మీ యొక్క స్థిరాస్తి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత విషయాలు పరిష్కరించుకునే విషయంలో చాలా నిదానంగా
పాటించడం మంచిది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కొడుకు కొన్ని విభేదాలు, కొన్ని చికాకులు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇక 5వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ 4 గ్రహాల కూటమిలో మరి ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరి బుధ, శుక్ర, రవి, ఈ 3 గ్రహాలు కూడా ఇంచుమించుగా అటు ఇటుగా ప్రయాణిస్తూ ఉంటే మరి ఈ వారంలో ఒకే రాశిలో ఉండడం, అందులో శుక్రుడు ఉచ్చస్థితిలోకి ఉండడం వల్ల అనూహ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఒక మంచి గుర్తింపు కానీ, ఒక ఉన్నత స్థాయి పదవి కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు కానీ, సినిమా, టీవీ, మీడియా రంగానికి చెందిన వారు ఎవరైనా ఉంటే వారికి చాలా వరకు గుర్తింపులోకి రావడం, అలాగే 10 మంది దృష్టి మీ మీద పడడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. దానికి అనుగుణంగానే మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడడం వల్ల గొప్ప గొప్ప అవకాశాలు మీకు చుట్టుముట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా దాన్ని నిర్ణయించుకొని వచ్చిన అవకాశాలను మీరు ఉపయోగించుకుంటే ఇంచుమించుగా మీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఈ రాశిలో ఈ వారం మీకు కనబడుతున్నాయి. అలాగే మరి దశమాధిపతిగా వృత్తికారకుడైనటువంటి రవి 5వ స్థాన సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో వృత్తి మార్చడానికి, వృత్తి మారడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. ఒకవేళ మారే ఉద్దేశం ఉంటే కంపల్సరీగా ఫీల్డ్ మారచ్చు. అంటే మీరు ఒక వృత్తిలో ఉంటే వేరే వృత్తిలోకి మారడానికి, మీడియాలో ఉంటే ఇంకో దాంట్లోకి ఇలా మారడానికి అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ యొక్క మార్పు మీ యొక్క మనసుకి చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉన్నది. ఇది విద్యార్థులకు కూడా ఒక గొప్ప అవకాశంగా మనం భావించవచ్చు. ఎవరైతే ఉన్నత విద్య అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లాంటి కోర్సుల్లో ప్రవేశించడానికి, రీసెర్చ్ లాంటి కోర్సుల్లో ప్రవేశించడానికి, ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు మెడికల్ సంబంధించిన వృత్తిలో అంటే మెడికల్ విద్యలో ప్రవేశించడానికి కానీ, ఇంకా సూపర్ స్పెషాలిటీ లాంటి కోర్సుల్లో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించడం జరుగుతుంది. బట్ ఏవైనా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కంపల్సరీగా వస్తుంది. అలాగే రాబోయే గ్రహస్థితిలో మీకు అర్ధాష్టమ శని 1-2 సంవత్సరాలుగా మీ యొక్క ప్రయత్నాన్ని ఫెయిల్యూర్ చేస్తూ మిమ్మల్ని అదే స్థాయిలో ఉంచడం జరిగింది. మరి ఈ వారం చివరిలో ఈ అర్ధాష్టమ శని నుంచి బయటపడడం, మరి ఈ శని భగవానుడు కూడా మీకు అనుకూలమైనటువంటి 5వ స్థాన ప్రవేశం వల్ల కంపల్సరీగా వృత్తిపరమైనటువంటి స్టెబిలిటీ, గుర్తింపు ఈ రాశి వారికి రాబోతుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి 7వ స్థాన కుజుడు అంటే ఒక విధంగా 5వ స్థానాధిపతి 7, వ్యయాధిపతి 7. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏదో విధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది, మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. దీనికి పర్టికులర్గా పెద్ద కారణమే ఉండక్కర్లేదు, కేవలం ఈగో ప్రాబ్లం. ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం, ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చెలాయిస్తున్నారనే చిన్న చిన్న పట్టింపులతో చాలా వరకు మరి ఈ సమయంలో ఏదో విధంగా ఎడబాటు, విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ సమయంలో జాతకుడు తీవ్రమైనటువంటి అసంతృప్తికి, కోపానికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఆవేశంలో, తొందరలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి టెంపరీగా జాతకుడికి సంతృప్తి ఇచ్చినప్పుడు కూడా ఫ్యూచర్లో వాటి యొక్క పరిణామం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను ఆసరాగా తీసుకొని వేరే వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అవి మీకు సంతోషంగా, ఆనందదాయకంగా, గర్వకారణంగా ఉన్నప్పటికి కూడా ఫ్యూచర్లో దానివల్ల చాలా ఇబ్బందులు, నష్టాలు, అపవాదులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి
ఎటువంటి ప్రలోభాలకి ఈ సమయంలో మీరు లొంగడం అంత అనుకూలం కాదు. టెంపరరీ సుఖం కోసం ఆనందిస్తే శాశ్వతమైనటువంటి అపకీర్తి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ మనకి కారణం ఏంటంటే ప్రస్తుతం చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉచ్చ స్థితిలో నడవడం జరుగుతుంది. శుక్రుడు ఈ రాశి వారికి షష్ఠ లాభాధిపతిగా ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకొని మీ దగ్గర నుంచి ఏదో ఆశించి మీ జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే శుక్రుడు చతుర్థ స్థితిలో పాటు అక్కడ ఉన్నటువంటి రాహు చాలా కాలంగా అక్కడ తిష్ట వేసి ఈ శుక్రగ్రహాన్ని క్యాచ్ చేయడం వల్ల మీలో అంతర్లీనంగా కొన్ని వ్యామోహాలు, కొన్ని కోరికలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ బలహీనతల్ని ఎదుటి వాళ్ళు మిమ్మల్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక అవినీతి సంబంధించిన కార్యక్రమాలకు కానీ, అలాగే ఈ శృంగారానికి సంబంధించింది మనసులో అంతర్లీనంగా ఉన్నటువంటి కోరికలు తీర్చే ప్రయత్నంలో కంపల్సరీగా మీ పైన ఒక ట్రాప్ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రాప్లో మీరు ఏమాత్రం ఇరుక్కున్నా దాని నుంచి బయటకు రావడానికి చాలా కష్టం పడవలసి ఉంటుంది. ఎందుకంటే అతి తొందరలో మీకు అర్ధాష్టమ శనిలోకి ప్రవేశించబోతున్నారు. అర్ధాష్టమ శని ప్రవేశం వల్ల మీకు ఏమవుతుందంటే మరి మనసుకి కష్టం కలిగించే స్థితి కనబడుతూ ఉంటుంది. ఒక విధమైనటువంటి శ్వాసని మీరు కోల్పోవడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఇటువంటి అపోహలకు, వ్యామోహాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అది ఇంకొక యాంగిల్లో మనకు పరిశీలించినప్పుడు భాగ్య రాజ్యాధిపతులైనటువంటి బుధ రవులు చతుర్థ స్థాన సంచారం వల్ల ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రవేశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క తండ్రి గారినో లేదంటే మీ యొక్క సంతానాన్నో కలుసుకునే ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ఒక కంఫర్టబుల్ జర్నీ అంటే ఒక విమాన ప్రయాణం లాంటిది మీరు చేసే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి అటు మీకు నెగిటివ్గా ఆనందాన్ని తీర్చుకునే అవకాశం ఉంది, అలాగే పాజిటివ్గా మీ యొక్క కోరిక తీర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏది మీరు నిర్ణయించుకుంటానన్నది మీ యొక్క విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఒక పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే మీ యొక్క తప్పులకి మీరే బాధ్యత వహించి మీరే శిక్ష అనుభవించవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఇదే చివరి వారం, ఏలినాటి శని ఇంక ఈ వారంతో మీకు ముందుకు వెళ్ళిపోతుంది. మీరు చాలా స్వేచ్ఛాజీవులుగా మారబోతున్నారు. సుమారుగా 7.5 సంవత్సరాల క్రితం మీ జీవితం ఏ విధంగా ఉండేదో ఊహించుకుంటే మళ్ళా అప్పటి స్థితి మీకు ఇప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మళ్ళా మీ జీవితంలో కొత్త ప్రయత్నం ప్రారంభించి మళ్ళా మీ యొక్క కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రయత్నాలు మళ్ళా మీ జీవితాన్ని ఒక సరికొత్త మలుపు తిరిగే ప్రయత్నం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చేయవలసిందల్లా మీ ఫ్యూచర్ కోసం ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలోచించి మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో అంటే ఇప్పటిదాకా మీకు అర్థమై ఉంటుంది ఎవరు మీకు నిజమైనటువంటి మిత్రులు, నిజమైనటువంటి బంధువులు, నిజమైనటువంటి భార్య లేదా నిజమైన భర్త ఈ సమయంలో మీకు తెలుస్తుంది. వారి సహకారంతో మళ్ళా జీవితం కొత్తగా ప్రారంభిస్తే మరి ఈ ప్రారంభం మీకు చాలా శుభసూచకంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైనా మన రాశి నుంచి 3వ భావంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహ సహకారంతో ఆ గ్రహం మిమ్మల్ని సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు 3వ స్థానంలో ముఖ్యంగా శుక్రగ్రహం ఈ రాశికి యోగకారకుడు, తృతీయ స్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల సహజంగా మీకు శుక్రుడు స్త్రీ రాశి అవుతూ ఉంటాడు. నాడీ శాస్త్ర ప్రకారం
శుక్రుడు మీ యొక్క భార్య, మీ యొక్క అక్క, లేదంటే మీ పెద్ద కుమార్తె, లేదంటే మీ పెద్ద కోడల్ని ఈ శుక్రగ్రహం కారకత్వం వహిస్తూ ఉంటుంది. అంటే వారి యొక్క సహకారంతో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే కంపల్సరీగా మీ యొక్క జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ యొక్క ఈ ప్రయత్నంలో మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం మీకు చాలా బాగా లభించే అవకాశం ఉన్నది. అలాగే బుధుడు, భాగ్యాధిపతిగా బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల మీకు మీ కార్యక్రమాలకి అదృష్టం కలిసి వస్తుంది, అలాగే పుణ్యం కలిసి వస్తుంది. అలాగే మీ గురువు గారు, మీ తండ్రి గారు, మీ యొక్క మంచిని కోరేవారు మీకు సహకరించే విధంగా ఈ 3వ భావంలో సిద్ధంగా ఉండడం జరిగింది. ఇక ప్రభుత్వ సహకారం మీకు ఉండనే ఉంది రవి తృతీయ స్థాన సంచారం వల్ల. ఇది విద్యార్థులకు కూడా గొప్ప అవకాశాన్ని, గొప్ప ప్రయత్నాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు కూడా చాలా వరకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా చెప్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే 6వ స్థానంలో కుజగ్రహం, అది మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. జీవితంలో ఎవరితో అయినా శత్రుత్వం పెట్టుకోవచ్చు, కానీ 6వ స్థానంలో కుజగ్రహం ఉన్నవాడితో శత్రుత్వం పెట్టుకుంటే వాడు సర్వనాశనం అయ్యేదాకా కూడా వీడు వాడిని వదిలిపెట్టడం. అందువలన ఏంటంటే ఇప్పుడు మీకు విజయస్థానంలో కుజుడు కారణంగా ఉన్నాడు కాబట్టి అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు ఏమైనా పనులు కావాల్సి ఉన్నా, మీ బంధువర్గంలో ఎటువంటి పనులు కావాలన్నా కంపల్సరీగా మీకు సహకారం జరుగుతుంది. అలాగే మీకు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టుల్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నా, అలాగే రుణదాతల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నా వాటి అన్నిటి నుంచి బయటపడి మరి మీరు సక్సెస్ఫుల్గా బయటికి రావడం జరుగుతుంది. ఇది నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు విజయ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గతాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉంది. తొందరగా గతంలోలాగా వాయిదా వేసి ప్రయత్నాలు వాయిదా వేయకుండా తొందరగా ప్రయత్నం ప్రారంభించండి, తొందరగానే ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 23 నుంచి 29వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి ధనస్థానంలోకి అప్పుడే 4 గ్రహాలు ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా జాతకుడికి కుటుంబ విషయాలు, ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ వారమే వీళ్ళకి జన్మరాశి నుంచి శని భగవానుడు మారబోతున్నాడు. అంటే ఇంచుమించుగా ఈ వారం చివరిలో మరి 2.5 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి జన్మశని నుంచి విముక్తి లభిస్తూ ఉంది. అంటే ఒక విధంగా టెక్నికల్గా చెప్పాలంటే శని యొక్క ప్రభావం నుంచి వీళ్ళు బయటపడినట్టే. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అందులో జాతకుడికి కొంత స్వేచ్ఛ ఉంటుందన్నమాట. తను మళ్ళా ఇంకొక అవకాశం శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, నువ్వు ఏదో గతంలో పోగొట్టుకున్నావు, ఏదో పరీక్ష ఫెయిల్ అయ్యావు, జీవితంలో నష్టపోయావు, మళ్ళీ నువ్వు ఏదన్నా నీ యొక్క రూట్ మార్చుకొని మళ్ళీ మంచి మార్గంలో నడిస్తే నీకు క్షమాభిక్ష పెట్టి మరి ఈ 7.5 సంవత్సరాల్లో మరి మిగతా నువ్వు 5 సంవత్సరాలు కూడా అనుభవించావు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు ఈ శిక్ష నీకు రద్దు చేసి నిన్ను స్వేచ్ఛగా వదలడానికి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రేపు వారం నుంచి ఈ కుంభరాశి వారికి. అంటే ఈ స్వేచ్ఛ ఇవ్వడం ఎలా ఉంటుంది, వీళ్ళ మీద ఒక నిఘు ఉంటుందన్నమాట. వీడు ఏం చేస్తున్నాడు, గతంలోకి మళ్ళీ పేకాటకి వెళ్తున్నాడా, బారు షాపుకి వెళ్తున్నాడా, ఏదైనా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడా, ఏదైనా స్మగ్లింగ్ కార్యక్రమాల వాళ్ళతో చేతులు కలుపుతున్నాడా, ఇవన్నీ ఆలోచించి ఒక నిఘు పెట్టడం జరుగుతుంది. మీకు 15 రోజులు 20 రోజులు టైం ఇచ్చి మీరు మళ్ళీ మార్చుకుంటే మీరు స్వేచ్ఛగా ముందుకు వెళ్ళిపోతారు. లేని పక్షంలో మళ్ళీ ఎగైన్ మీ మీద మరి
ఒక 2.5 సంవత్సరాల పాటు మళ్ళీ మిమ్మల్ని శని తన యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే శని ఆధీనంలో తీసుకోవడం అంటే సౌకర్యాలకు దూరంగా ఉంటాయి, పని చేసినంత వరకే మీకు ఫుడ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే సుఖమైన జీవితానికి, శుభ్రమైన పడకకి, ఈ అనుబంధానికి దూరం చేసి తను మిమ్మల్ని ఆధీనంలో తీసుకొని మళ్ళీ మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే మార్గం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు మరి రేపు వారం నుంచి మీ యొక్క నడవడిక, పాత వ్యవహారాల నుంచి బయటపడితే కంప్లీట్గా మీ యొక్క ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. సివిల్ స్కోర్ లాగా మీ స్కోర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది, సమస్యలు సాల్వ్ అవుతాయి. కాబట్టి ఇది ఇంత మీకు ఇంకొక అవకాశంగా భావించి మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించండి. ఇంకా దానికి శుక్రుడు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాల కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు, మీ కుమార్తె కావచ్చు, కోడలు కావచ్చు, మీ భార్య కూడా కావచ్చు, తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని కుటుంబంలో పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి కూడా అక్కడ ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మీ తండ్రి సమాన వ్యక్తులు కూడా మీకు సహకరించి మీ సమస్యల నుంచి బయటపడవేసి మీ యొక్క కొత్త జీవితం ప్రారంభించడానికి అనుకూలించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏమైనా ఒక స్థిరాస్తి లాంటిది కొనుక్కుందాం అనుకున్నా, లేదంటే ఒక వ్యాపారం పెట్టుకుంటాం అనుకున్నా, లేదంటే ఒక వాహనం కొనుక్కుందామన్నా దానికి తగు విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహకారం అందించే అవకాశం ఉంది. దానికి ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉండి చతుర్థాధిపతి శుక్రుడితో ఈ పరివర్తన కారణంగా మీ పేరున మీ కుటుంబ సభ్యులు ఒక స్థిరాస్తిని కొని మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా మీరు ఇంకొక అవకాశంగా భావించి ఈ వారం నుంచి మీ యొక్క మంచి ప్రయత్నాలతో నిజాయితీగా ముందుకెళ్తే కంపల్సరీగా మీరు మరి ఒక 5 సంవత్సరాలు లైఫ్ మీకు బ్యాక్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మీ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారం ఇంచుమించుగా 4 గ్రహాలు రాశి అందే సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రగ్రహ ప్రవేశం, అలాగే వక్రగమనం. సహజంగా శుక్రుడు ఏదన్నా రాశిలో సంచరించినప్పుడు అది ఉచ్చస్థితి అయినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే జాతకుడికి విలువైనటువంటి వస్తువులు సమకూరడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా ఖరీదైనటువంటి వాహనాల్లో ప్రయాణించడం, ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం, బాగా సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి పెద్దవారితో పరిచయాలు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ, గెట్ టుగెదర్ లాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా శుక్రుడు కొంతవరకు జీవితాన్ని ఒక కలరంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా అతని యొక్క డ్రెస్ విధానం కానీ, వాడే వాహనంలో కానీ, తినే ఆహారంలో కానీ చాలా గొప్ప మార్పులు ఎలివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా దానికి తోడవడం వల్ల తన యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధంగా మీనరాశి ఒక ఆధ్యాత్మిక రాశి, ఒక ప్రశాంతమైనటువంటి గురుకులం లాంటిది. అక్కడ ఈ శుక్ర బుధుల కలయిక ఈ రాశి వారి మీద ఒక మంచి శిష్యులో, ఒక మంచి గురువో, ఒక మంచి మేధావో మీకు పరిచయం అవడం వల్ల అతని యొక్క సలహాలు, సహకారాలు, అతని యొక్క బోధనలు మీకు మంచి మార్పుని, గతంలో కోల్పోయినటువంటి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని తిరిగి పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. దాంతో రవిగ్రహ సంచారం ఒక విధంగా బుధాదిత్య యోగం, బుధ రవుల కలయిక వల్ల, అలాగే నిపుణ యోగం
అంటే నైపుణ్యం. ఏదన్నా ఒక విషయాన్ని గ్రహించాలంటే దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే కంపల్సరిగా ఈ నిపుణ యోగం జాతకుడికి ఉండాలి. అంటే వాడు టెక్నికల్గా కలిగి ఉంటాడు కాబట్టి కంపల్సరిగా మీరు ఈ మీనరాశి యొక్క కారకత్వాల్ని పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంది. అంటే ఇది ఒక చలనచిత్ర రాశి లాంటిది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ విద్యారంగం, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప ప్రతిభ, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్థలు ఎవరైతే నిర్వహిస్తున్నారో లేదా అందులో మీరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 గ్రహాలు ఓకే. ఇక్కడ రాహుగ్రహం ఇది ఒక విచిత్రమైనటువంటి గ్రహం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క రాహు ప్రభావం వల్ల ఏంటంటే ఇది సినిమా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా మిమ్మల్ని హైప్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అటు ఆదాయం అలాగే ఉంటుంది, పాపులారిటీ అలాగే ఉంటుంది, అక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ కూడా ఆ విధంగా ఉంది. అనూహ్యంగా మీకు చాలా గొప్ప అభివృద్ధిని కలగజేస్తూ ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా విద్యా సంస్థల మీద, అలాగే హాస్పిటల్స్ మీద, సాఫ్ట్వేర్ రంగం మీద కనబడుతూ ఉంటుంది. అందుకనే ఈ మధ్యకాలంలో ఒక విద్యా సంస్థ మీద ఐటీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు వేలాది కోట్ల రూపాయలు అక్కడ దొరకడం జరిగింది. అంటే అది ఎక్కడ సంబంధం ఉండదు, ఆ విధంగా ఉంటుంది రాహు యొక్క ప్రభావం. బట్ ఈ విధంగా ఈ రాశి వారికి వారి యొక్క స్థాయిని అనూహ్యంగా భూతద్దంలో పెట్టి చూపిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా సక్రమంగా చట్టానికి లోబడి, చట్టాన్ని యొక్క నిబంధనలు లోబడితే మరి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, కీర్తిని లభిస్తుంది. అంటే రాహు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే ప్రయత్నం చేయడు. చట్టానికి వ్యతిరేకంగా, చట్టం యొక్క రూల్స్కి వ్యతిరేకంగా రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి కంపల్సరిగా ఇబ్బంది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే అసలైనటువంటి పనిష్మెంట్ ప్లానెట్ ఈ రాశిలోకి ఈ వారంలో, అంటే వచ్చే వారంలో ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఎప్పటి నుంచే ఈ మీనరాశి వారు తమ యొక్క నిజాయితీగా మార్గంలో, సక్రమ మార్గంలో, క్రమశిక్షణలో వెళ్తే మీకు శనిగ్రహం సహకరించి మిమ్మల్ని అదే మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు, అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు. అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి. అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు. కొందరి మీద ఒక విధమైనటువంటి నిందలు, అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది. అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాహు శుక్రుడు కలిగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి, అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు, బట్ ఎవరికాలే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు, అపవాదులు జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు, అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు. దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది. అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు, అలాగే భరించరాని అపనిందలు, అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు
మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ, అంటే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ, ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది 3 సార్లు క్లాక్ వైజ్లోను 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్లోను తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరకనప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది. ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అన్నమాట. అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుగా ఒక 6:30, 7, 8 గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే, ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి, ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు, చాలా స్ట్రగుల్ పడుతుంటారు, ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు, ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు. అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది. అంటే రైట్ సైడ్ 3 సార్లు అలాగా యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది. బ్రేక్ చేసి ఎవరింటికి రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక 18 సంఖ్య వచ్చే విధంగా ఓ 18 రూపాయలు, 180 రూపాయలు, 1800, 18,000 అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది. మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక 4 కొబ్బరికాయలు సమర్పించిన, ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.